నంద్యాల విజయ పాల డైరీ వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముత్యాలపాడు సొసైటీ ఎన్నికల నేపథ్యంలో మొదలైన వివాదం డైరీ నోటీసుల వరకు వెళ్లడంతో రాజకీయంగా కలకలం రేగుతోంది. ఇటీవల ముత్యాలపాడు గ్రామంలో జరిగిన సొసైటీ ఎన్నికల్లో భూమా విఖ్యాతరెడ్డి విజయం సాధించారు. అయితే ఆయన గెలిచిన వెంటనే డైరీ యాజమాన్యం నుంచి ఆయనకు డిఫాల్టర్ నోటీసులు అందాయి. డైరీకి ఉన్న పాత అప్పును వెంటనే చెల్లించాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. డైరీ యాజమాన్యం ఇచ్చిన నోటీసులపై వివరణ ఇచ్చేందుకు భూమా విఖ్యాతరెడ్డి నేరుగా విజయ డైరీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే ఆయన అక్కడికి వచ్చే సమయానికి డైరీ యాజమాన్యం లేదా బాధ్యత గల అధికారులు ఎవరూ కార్యాలయంలో అందుబాటులో లేరు. నోటీసులు ఇచ్చి తీరా వివరణ ఇవ్వడానికి వస్తే అధికారులు కనిపించకుండా పోవడంపై విఖ్యాతరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కావాలని చేస్తున్న కుట్రని, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే నోటీసులు ఇచ్చి ఇప్పుడు ముఖం చాటేస్తున్నారని ఆయన మండిపడ్డారు. డైరీ వద్ద ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాజేశ్వర్ మాట్లాడు. స్టార్ట్ చేయొచ్చా? మరి కొన్ని రోజుల క్రితం ముందు నేను ప్రెసిడెంట్ గా వహిస్తున్న ఒక సొసైటీని రద్దు చేస్తూ నాకు విజయ్ డైరీ నుంచి 19వ తారీఖు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, మీరు ఇల్లీగల్ గా ఎక్కారని చెప్పి నాకు ఒక నోటీస్ ఇచ్చారు. మరి ఈరోజు 19వ తారీఖు ఆ నోటీస్ని పట్టుకొని ఈరోజు నేను వచ్చా. నేను ఏ విధంగా అనర్హుడిని, ఈరోజు ఉన్న చైర్మన్ కానీ ఇక్కడ ఉన్న ఇతర డైరెక్టర్లు ఏ విధంగా ఎక్కారని చెప్పి నేను ప్రశ్నించడానికి, మరి నా సమాధానం వాళ్ళు వింటారేమో అని చెప్పి ఈరోజు నేను రావడం జరిగింది. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత అదేదో 3 men కమిటీ అని వేసినారు. ఆ 3 men కమిటీలో ఒక్కటి రాలేదు అని ఒక రూమ్ లో కూర్చోబెట్టి ఓ 10 నిమిషాలు ఉండి మళ్ళీ వాయిదా వేస్తున్నట్టు నోటీస్ ఇచ్చి పంపిస్తున్నారు. ఇంకా ఇంత భయపడి నేను ఏం మాట్లాడుతున్నానో వినడానికి కూడా, మీరు నాతో మాట్లాడడానికి కూడా భయపడుతున్నప్పుడు మరి నాకు ఈ నోటీస్ ఇవ్వడం ఎందుకు, నా టైం వేస్ట్ చేయడం ఎందుకు? మరి నేను నా నోటీస్ ప్రకారంగా నేను వస్తే కనీసం మాట్లాడడానికి కూడా ముందర రాకపోతే ఇంకా వీళ్ళు దేనికి ఈ నోటీసులు హడావిడి చేస్తానని చెప్పి కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఈరోజు మీకు ధైర్యం లేదు, ముందరకు వచ్చి మేము అడిగే ప్రశ్నల్ని ఎదుర్కోవడానికి ధైర్యం లేదు మీకు. మీరు చూసుకుంటే ఈరోజు ఎన్నో రకాలుగా ఈరోజు ఒక్క రైతులనే కాదు, డైరీ ఎంప్లాయీస్ మీరు చూసుకుంటే ఈరోజు ధర్నా చేస్తున్నారు. ఈరోజు 50 ఏళ్ళు ముందు నుంచి పనిచేస్తున్న వాళ్ళకి 20,000 జీతం, అదే క్వాలిఫికేషన్ అదే చదువుతో మొన్న జాయిన్ అవుతే అబ్బా చైర్మన్ గ్రేట్ అన్న చైర్మన్ అన్న అది ఇది అని వాడికి కొంచెం పొగిడితే చాలు, వాడికి 40,000 జీతం. కానీ ఏళ్ళ తడబడి విజయ్ డైరీనే నమ్ముకొని పనిచేస్తున్న ఎంతో మంది కార్మికులు ఇప్పటికీ బయట ధర్నా చేస్తున్నారు. వాళ్ళని పట్టించుకునే నాదుడు కూడా మరి ఈ విజయ్ డైరీలో నాకు కనిపించట్లేదు. మరి మీరు చూసుకుంటే కార్మికుల్ని కాకుండా రైతుల్ని, ఎన్నో రైతులు ఈరోజు ఎంతో మంది సొసైటీలు కేవలం తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉన్నారని ఈరోజు ఏకంగా సొసైటీలే రద్దు చేశారు. మీకు కోపం ఉంటే ప్రెసిడెంట్లను ఏమైనా చేసుకోండి, నేను గతంలో కూడా ప్రశ్న ఇచ్చిన, కోపం ఉంటే ప్రెసిడెంట్ల మీద తీర్చుకోండి, ఆ రైతుల మీద తీర్చుకుంటే మీకేం ఆనందం వస్తుందో నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. అంటే ఒక నియంత్రణ పాలన ఈరోజు ఒక మ్యాక్స్ యాక్ట్ అని చెప్పి అడ్డు పెట్టుకొని ఈరోజు ఒక నియంత్రణ పాలన ఈరోజు ఇక్కడ సాగిస్తున్నారు. ఇది వీళ్ళ అబ్బ సొత్తుతో పెట్టిన డైరీ కాదు, రైతుల డబ్బులతో నడుస్తున్న ఒక డైరీ. మరి రైతులకే జవాబుదారి వీళ్ళు చెప్పలేకపోతే మరి ఒక బోర్డే అన్ఫిట్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. మీకు అందరు గుర్తు నిండొచ్చు, కొన్ని రోజుల ముందే ఇక్కడ మార్చినేనిపల్లె ఎలక్షన్ జరగలేదని చెప్పి ఈరోజు ఆ రోజు బయటికి ఎస్వి జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు, మాజీ ఎమ్మెల్యే గంగుల విజేందర్ రెడ్డి వచ్చినాడు, ఇంకొంతమంది సైడ్ యాక్టర్లు ఆళ్ళగడ్డ నుంచి బయటకు వచ్చి ఈరోజు మమ్మల్ని నామినేషన్ కూడా వేయనీయలేదని చెప్పి మీడియా ముందు మాట్లాడాడు. మరి ఇదే ఎస్వి జగన్ మళ్ళీ నామినేషన్ వేసాను, ఇదిగో నాది యాక్సెప్ట్ అయిందని చెప్పి నోటీస్ బోర్డులో తగిలిస్తాడు. అంటే ఇక్కడ మ్యాక్స్ సొసైటీకి సంబంధించిన ఒక రూల్స్ ని పాటించట్లేదు ఎవడు. కనీసం అంటే హ్యూమనిటీ గ్రౌండ్స్ కింద కూడా చూడకుండా మహిళా డైరెక్టర్స్ ని కూడా ఈరోజు సస్పెండ్ చేయడం జరుగుతుంది. మరి ఆ రోజే ఒక ఛాలెంజ్ ఇస్తున్నాడు మాకు, నేను గనక గవర్నమెంట్ ప్రాపర్టీస్ ని ఎక్కడైనా మార్చినుంటే, లేకపోతే గవర్నమెంట్ సంబంధించిన ప్రాపర్టీస్ నేనేమన్నా కొట్టాలని చూస్తే నా యావత్ ఆస్తే రాసిస్తాను అన్నాడు. ఆ రోజు ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసినాం మేము. ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మీరందరూ చూసే ఉంటారు,
పత్రికల్లో కూడా ఏ విధంగా వీళ్ళు గవర్నమెంట్ ఆస్తుల్ని ప్రైవేటైజ్ చేసుకొని దాని మీద లోన్ తీసుకొని ఏ విధంగా ఈరోజు గవర్నమెంట్ ఆస్తుల్ని కొట్టేయాలని చూసారో, ఒక డీసీఓని మేనేజ్ చేసుకొని ఈరోజు ఒక ఎండి కోర్టుకెళ్ళి స్టేట్మెంట్ ఇస్తాడు ఏమని చెప్పి, ఇక్కడ గవర్నమెంట్ ఆస్తులకి విజయ్ డైరీలో గవర్నమెంట్ ఆస్తే లేదని చెప్పి. మరి ఈ ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ ఈ ఐలూరులో ఉన్న 30 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చింది? కర్నూలులో ఉన్న డైరీ ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? అన్ని బయటపడినాయి, చాలా క్లియర్ గా పత్రికల్లో బయటకు వచ్చినాయి. మరి ఈ చైర్మన్ ఎప్పుడు రిజైన్ చేస్తాడు? ఈ బోర్డు ఎప్పుడు డిజాల్వ్ అవుతుంది? ఆయన ఆస్తి ఎప్పుడు కార్మికులకి రైతులకి రాసిస్తాడని చెప్పి కూడా మాజీ చైర్మన్ ని నేను ప్రశ్నిస్తున్నాను. వీళ్ళు చేసే ప్రతి తప్పుని నేను ఇంతకు ముందే చెప్పాను, ఎత్తి చూపుతానని. ఇది మొదటి స్టెప్ మాత్రమే. ప్రతిసారి డైరీకి రావడానికి నాకు హక్కు ఉంది, నేను ఇక్కడ పాల్పోసే రైతును కాబట్టి ఖచ్చితంగా వస్తాను. 2 నెలలకు ఒకసారి అన్న వచ్చి వీళ్ళు చేసే అక్రమాల్ని ప్రశ్నిస్తాను. ఈ బోర్డు డిజాల్వ్ అయ్యేంత వరకు ఖచ్చితంగా మేము ఊరుకోము. ఇదేదో నా కోసము నేనేదో చైర్మన్ అవ్వాలని చెప్పిన స్వార్థంతో చేయట్లేదు. ఇక్కడ ఎంతో మంది రైతులు కార్మికులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం మేము గొంతెత్తుతున్నాము అని తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా వీళ్ళు చేసే ప్రతి ఒక్క తప్పుని ఎత్తి చూపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ నుంచి మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నాకు వీళ్ళు ఇచ్చిన నోటీసు, నేను అక్రమంగా ఇల్లీగల్ గా నేను సొసైటీలో ఎక్కానని చెప్పారు. నేను ఇక్కడ ఏమడుగుతున్నానంటే, నన్ను ఏమడుగుతున్నారో ఆ చైర్మన్ ని, ఇక్కడ కూర్చున్న ఇప్పుడు ప్రస్తుత తాత్కాలిక చైర్మన్ ఆయన ఎట్లా ఎక్కినాడని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఆయన ముందరు ఎట్లా పెట్టారో నేను అట్నే పెడతా. ఈరోజు వాళ్ళకు ఒక న్యాయం, మిగతా రైతులకు ఒక న్యాయం కాదు కదా. ప్రశ్నిస్తే వాళ్ళు ఇచ్చిన నోటీస్ కి నేను ఆ నోటీస్ని కట్టుబడి ఇక్కడికి వస్తే కనీసం మాట్లాడే ధైర్యం లేదు వీళ్ళకి. పక్కన కూర్చొని ఊతికే మంత్రాలు నడుపుతున్నారు. నిజంగా వాళ్ళకి ఏం తప్పు చేయకుండా నేను చెప్పింది వినడానికి వచ్చి ఉంటే నేను ఇక్కడే కూర్చున్నాను, మీ అందరి సమక్షంలోనే కూర్చున్నాను. 2 గంటలు ఉన్నాయిడ, కనీసం వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు ఆయనకి. నేను చెప్పే సమాధానం వినాలా? నేను అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి కదా. వీళ్ళు ఇచ్చే పరిస్థితిలోనే లేరు. ఏం చెప్తావు వీళ్ళకి? మళ్ళీ 29కి ఏమో వాయిదా వేసినారు. మళ్ళీ ఆ రోజు వస్తా, ఆ రోజు మళ్ళీ వాయిదా వేస్తారు. నేను అడిగే ప్రశ్నలకి నాకు జవాబు ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఖచ్చితంగా దీని కోసం పోరాడుతూనే ఉంటారని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. నంద్యాల పట్టణంలో మరోసారి కత్తులు గర్జించాయి. నడిగడ్డ ప్రాంతంలో ఆసిఫ్ అనే యువకుడిపై గుర్తు తెలియని దుండగులు విచక్షణారహితంగా కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నంద్యాల నడిగడ్డ వద్ద ఆసిఫ్ తన పని ముగించుకుని వెళ్తుండగా ఒక్కసారిగా ముసుగు ధరించిన దుండగులు ఆయనపై అటాక్ చేశారు. కత్తులతో విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆసిఫ్ తీవ్రంగా గాయపడ్డారు. బాధితుడి అరుపులు విని స్థానికులు అక్కడికి చేరుకునే లేపి దుండగులు పరారయ్యారు. రక్తపు మడుగులో ఉన్న ఆసిఫ్ను స్థానికులు వెంటనే నంద్యాల సర్వజన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసిఫ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పాత కక్షలు ఈ దాడికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పట్టణ నడిబొడ్డున ఇలాంటి దాడి జరగడంతో సామాన్య ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వార్తలు బయట మళ్ళీ వస్తుందే పేరు సమీర్ ఉన్నారు సార్. ఎట్లుంది మెన్న పరిస్థితి ఎట్లుంది ఇప్పుడు? మా అన్న పరిస్థితి డాక్టర్లే చెప్పాలి. ఎక్కడ జరిగింది? నరిగడ్డలో సార్. ఏదాని విషయం జరిగింది? గొడవ వాళ్ళు తాగి వచ్చి కొట్టినారు సార్. వాళ్ళు గొడవ మా అన్న వాళ్ళతో అసలు వాళ్ళు ఎవరో కూడా తెలుసు మా అన్నకి.
మా అన్న కూడా తాగాడు, ఏం తినడు, ఏం తాగాడు సార్. మా అన్న అక్కడ దాడి చేసిన ఎవరు? దాడి చేసిన వాళ్ళు తొట్టిపడి వాళ్ళు 3 ఉన్నారు సార్. 3 వచ్చి ఒకడు కత్తి తీసుకుని వచ్చి కూర్చున్నాడు. మా అన్న పని చేసుకుంటాడు. మా అన్న పేరు ఆసిఫ్. ఇద్దరు వచ్చి కొట్టినారు సార్ వాళ్ళు. నేనేం చెప్పలే, వాళ్ళు తిట్లు ఇచ్చినారు. వాళ్ళే ఏమన్నా తిట్లు ఇస్తున్నారంటే వాళ్ళే వచ్చి ముందు ఒకడికి వచ్చి కొట్టినాడు. తర్వాత వేరే వాళ్ళు వెళ్ళి కత్తులు తీసుకొని వచ్చినారు 3. దానిలో ఒకడు నాకు కోసినారు. అంతే. దేని విషయంలో జరిగింది ఇది? వాళ్ళు నేను తిట్లు ఇచ్చినారు వాళ్ళు నాకు. ఎప్పుడు? నిన్న తిట్లు ఇస్తే నేను ఊరుకున్నా. మళ్ళీ ఈరోజు వాళ్ళే వచ్చి ఏమన్నా నిన్న ఏమో యాక్షన్ చేసినాను, ఇప్పుడు రారా కొట్లాడదాము అని అమ్మ తిట్లు ఇస్తే ముందే వాళ్ళే కొట్టారు. మళ్ళీ నాకు ఎంతమంది వచ్చారు? వాళ్ళు 2 వచ్చినారు. తర్వాత ఒకరిని కొట్టినా నేను, వాడు వెళ్ళిపోయి వాడు ఇంకోటి కత్తి తీసుకుని వచ్చినాడు. కొట్టారు పేర్లు ఏం తెలుసా? వాడి పేరు ఒకడు దుమ్ము, ఒకడు సమీర్ సార్. నంద్యాల నడిగడ్డలో జరిగిన హత్యాయత్నం కేసులో ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆసిఫ్ అనే యువకుడిని బీర్ బాటిల్తో 4 యువకులు దాడి చేశారు. ఘర్షణ పడుతున్న యువకులను అడ్డుకోబోయినందుకు బాధితుడిపై దాడి చేశారు. దాడికి పాల్పడిన 4 24 గంటల్లో పోలీసులు అరెస్ట్ చేశారు. దాడికి ఉపయోగించిన బీర్ బాటిల్, 2 బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాత్రి 8 గంటలకి నంద్యాల 1 టౌన్ పరిధిలోని నడిగడ్డ ఏరియాలో ఉన్నటువంటి కటిక ఆసిఫ్ అనే వ్యక్తి మీద జరిగినటువంటి దాడికి సంబంధించి ఆ దాడిలో ఇన్వాల్వ్ అయినటువంటి 4 మొత్తం షేక్ సమీర్, వాసిం, సోహైల్ అండ్ అఫ్సర్లను ఈరోజు అనగా 17/12/2025 తేదీన సాయంత్రం 6 గంటలకి నడిగడ్డలో ఉన్నటువంటి వెంచర్లో ఈ 4 అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుండి 2 బైకుల్ని, ఆ నేరంలో కటిక ఆసిఫ్ని పొడవడానికి ఉపయోగించినటువంటి పగిలిపోయిన బీర్ బాటిల్ని సీజ్ చేయడం జరిగింది. ఈ విచారణలో తేలింది ఏమంటే 15వ తేదీన, ఈ నెల 15వ తేదీన ఈ వాసిం, సోహైల్, అఫ్సర్ 3 కలిసి అదే వీధిలో నడిగడ్డ వీధికి చెందినటువంటి రెహాన్ అనే అబ్బాయిని కొడుతూ గొడవ పడుతూ ఉంటే ఈ బాధితుడు ఆసిఫ్ వాళ్ళ ఇద్దరిని బోత్ పార్టీస్ని విడదీయడం జరిగింది. అది మనసులో పెట్టుకొని నిన్నటి దినం వీళ్ళు 4 కలిసి, ఈ 4 ముద్దాయిలు వాసిం, సోహైల్, సమీర్, అఫ్సర్, ఈ 4 కలిసి మన నడిగడ్డలోని పబ్లిక్ లెట్రిన్స్ వద్ద కూర్చొని ఉండగా కాళ్ళు చేతులతో కొట్టిన తర్వాత వాసిం అనే వ్యక్తి పగిలిపోయిన బీరు బాటిల్ తీసుకొని ఈ ఆసిఫ్ మీద దాడి చేసి గాయపరిచాడు. దాని విషయంలో అతని యొక్క కంప్లైంట్ మేరకు కేసు రిజిస్టర్ చేసినాం. విచారణలో భాగంగా ఈరోజు సాయంత్రం 6 గంటలకి మొత్తం అందరినీ 4 అరెస్ట్ చేశాం. రిమాండ్ నిమిత్తం ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. థ్యాంక్ యూ. నంద్యాల తెలుగునాడు విజయ పాల డైరీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన చేపట్టారు. డైరీలో పనిచేసే కార్మికులను రాజకీయ కక్షపూరితంగా బదిలీ చేస్తున్నారని ఆరోపించారు. బదిలీ అయిన కార్మికులు వెంటనే వారి పాత స్థానాలకు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. విధుల నుంచి తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తెలిపారు. ఇతర జిల్లాల్లో పనిచేస్తున్న కార్మికులకు అలవెన్స్లు ఇవ్వాలని కోరారు. పర్మనెంట్ అయిన కార్మికులకు పాత పద్ధతిలోనే పీఆర్సీ జీతభత్యాలను అమలు చేయాలని అన్నారు. అదే ఫస్ట్ టైం మేము కూడా నా పేరు సతీష్. నేను విజయ డైరీ యొక్క కార్మికుడిని.
ఇక్కడ విజయ డైరీలో కార్మికుల ఇబ్బందుల కోసం మేము ఈరోజు టీఎన్టీసీ తరపున ఈ ధర్నాకు నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా వచ్చేసి 18, 19, 20 తేదీలలో చేస్తాము. మేనేజ్మెంట్ వారి తరపున ఎటువంటి స్పందన లేకుంటే ఈ ధర్నాను చాలా ఉధృతం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాము. మేము ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం కార్మికుల యొక్క అలవెన్సులు ఇవ్వడం లేదు, అక్రమ ట్రాన్స్ఫర్లు, ఉద్యోగాల నుంచి తొలగించడం, ప్రశ్నించిన వారిని ఉద్యోగాల నుంచి తొలగించడం, వివిధ రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. కేవలం రాజకీయ కక్ష సాధింపులతోనే ఈ డైరీ నడుస్తుంది. కావున మాకు గవర్నమెంట్ దృష్టికి ఈ యొక్క సమాచారం వెళ్ళి కార్మికులందరికీ తగిన న్యాయం తక్షణమే చేయాలని గవర్నమెంట్ వారిని కోరుతున్నాము. మేనేజ్మెంట్పై ఏమైనా తప్పుడు ఉంటే వాళ్ళ పరిమితిలో చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. మీడియా తరఫున మీ అందరినీ కోరుకుంటున్నాము. నంద్యాల విజయ పాల డైరీ వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముత్యాలపాడు సొసైటీ ఎన్నికల నేపథ్యంలో మొదలైన వివాదం డైరీ నోటీసుల వరకు వెళ్లడంతో రాజకీయంగా కలకలం రేగుతోంది. ఇటీవల ముత్యాలపాడు గ్రామంలో జరిగిన సొసైటీ ఎన్నికల్లో భూమా విఖ్యాతరెడ్డి విజయం సాధించారు. అయితే ఆయన గెలిచిన వెంటనే డైరీ యాజమాన్యం నుంచి ఆయనకు డిఫాల్టర్ నోటీసులు అందాయి. డైరీకి ఉన్న పాత అప్పును వెంటనే చెల్లించాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. డైరీ యాజమాన్యం ఇచ్చిన నోటీసులపై వివరణ ఇచ్చేందుకు భూమా విఖ్యాతరెడ్డి నేరుగా విజయ డైరీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే ఆయన అక్కడికి వచ్చే సమయానికి డైరీ యాజమాన్యం లేదా బాధ్యత గల అధికారులు ఎవరూ కార్యాలయంలో అందుబాటులో లేరు. నోటీసులు ఇచ్చి తీరా వివరణ ఇవ్వడానికి వస్తే అధికారులు కనిపించకుండా పోవడంపై విఖ్యాత రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కావాలని చేస్తున్న కుట్రని, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే నోటీసులు ఇచ్చి ఇప్పుడు ముఖం చాటేస్తున్నారని ఆయన మండిపడ్డారు. డైరీ వద్ద ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాజేశ్వర్ అంటారు. నంద్యాలలో గంజాయి విక్రయిస్తున్న షేక్ మునీర్ బాషా, షేక్ మెహబూబ్ బాషా అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 2.5 కేజీల గంజాయి, ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయిలిద్దరూ మహానంది మండలం బసాపురం గ్రామానికి చెందిన వ్యక్తులుగా పోలీసులు తెలిపారు. వివరాలను మీడియా సమావేశంలో ఏఎస్పీ జామలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నిన్నటి దినమున మాకు రాబడిన ఇన్ఫర్మేషన్ మేరకు 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 టౌన్ సిఐ గారు మరియు వారి సిబ్బంది కలిసి ప్రథమ నంది వద్ద ఇద్దరు వ్యక్తులు గాంజాయి అమ్మడం, కొనడం చేస్తుండగా ఇద్దరు వ్యక్తులను పట్టుకోవడం అయినది. వారిద్దరిలో ఒక వ్యక్తి తరచుగా అరకు వెళ్ళి అక్కడ నుంచి గాంజాయి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతుంటాడు. సో ఇదిలో నిన్న ఒక అతనికి అమ్ముతుండగా వారిద్దరిని కూడా మేము కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. పంచాయతీదారుల సమక్షంలో వారిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. సో వారి వద్ద నుంచి ఒక వెహికల్, 4-వీలర్ వెహికల్, అలాగే 2 మొబైల్ ఫోన్స్ అనేవి సీజ్ చేయడం జరిగింది అరెస్ట్ చేసే టైంలో. వారి వివరాలు ఇలా ఉన్నాయి. ముద్దాయి A1 వచ్చేసి షేక్ మునీర్ బాషా, ఇతను అరకు వెళ్ళి గాంజాయి తీసుకొచ్చాడు. A2 షేక్ మహబూబ్ బాషా, ఇద్దరు కూడా మహానంది మండలం వాసులు. వీరిద్దరిని కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపడం జరుగుతుంది. అండ్ గాంజాయి వచ్చేసి ఒక 2.5 కేజీలు వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకోవడం అయింది. వీరిని ప్రథమ నంది దగ్గర పట్టుకోవడం జరిగింది. గతంలో వీళ్ళు మామూలుగా డ్రైవర్స్ గా చేస్తున్నారు. వీళ్ళు మామూలు బాడుక్కి పోవడం అట్లాంటివి.